సుఖేన జీవన సిద్ధిరస్తు. 300 సంవత్సరాల క్రితం నాటి మరి కిల్లా మైసమ్మ టెంపుల్లో మన రాష్ట్ర ప్రభుత్వము అత్యంత ప్రతిష్టాత్మకంగా బోనాల పండుగ నిర్వహిస్తూ ఈరోజు ఈ యొక్క కిల్లా మైసమ్మ తల్లికి మరి మొక్కులు చెల్లించే బాధ్యతను మరి ఆ కార్యక్రమాన్ని నాకు పట్టు వస్త్రాల రూపంలో తల్లులకు సమర్పించేటువంటి బాధ్యతను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఎండోమెంట్ మినిస్టర్ సురేఖమ్మ గారు మాకు ఇవ్వడం జరిగింది. లాస్ట్ ఇయర్ కూడా నేను ఇక్కడ వచ్చి మొక్కులు చెల్లించుకోవడం జరిగింది. ఆ తల్లి యొక్క మహిమ చాలా గొప్పది. ఎందుకంటే మన తాత ముత్తాతలు దాదాపుగా 4-5 తరాల క్రితం ఇక్కడ ఈ దేవతలు మరి కొలువు తీరే విధంగా ప్రతిష్ఠింప చేసినటువంటి మహనీయులు. ఆ తల్లుల యొక్క దీవెనతోటి మన హైదరాబాద్ నగర ప్రజలు, మహేశ్వరం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా సుఖ సంతోషాలతో ఉన్నారు. కాబట్టి 300 ఏళ్ల నాడు ప్రతిష్ఠింప చేసుకున్నటువంటి తల్లి ఇప్పటికీ అత్యంత వైభవంగా రోజు రోజుకు ప్రజల యొక్క మరి మొక్కులు చెల్లించుకునే విధంగా రోజు రోజుకు కిల్లా మైసమ్మ తల్లి యొక్క వైభవము బయటి ప్రపంచానికి తెలియడం జరుగుతూ ఉంది. సో ఆ దేవత యొక్క విశిష్టత చాలా గొప్పది. మన పూర్వీకులు ఏది చేసినా చాలా ఆలోచనతోటి అప్పుడున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఏ తల్లి దగ్గర ఏ మహిమ ఉందో గుర్తించి ఆ తల్లులకు గుడులు కట్టి పూజలు మొదలు పెట్టారు. ఇప్పటికి ఇన్ని తరాలైనా కూడా ఆ తల్లి యొక్క వైభవం ఇంత ఘనంగా జరగడం చాలా సంతోషం. నేను పట్టు వస్త్రాలు సమర్పించడం గత సంవత్సరం సమర్పించిన, మళ్ళీ ఈ సంవత్సరం కూడా సమర్పించిన ఆ కిల్లా మైసమ్మ తల్లి యొక్క దీవెనలు మన హైదరాబాద్, రంగారెడ్డి, అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరి మీద ఉండాలని, అందరూ సుఖశాంతులతోటి పాడి పంటలతో వర్ధిల్లాలని ఆ తల్లిని మొక్కుకోవడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా ఆ తల్లి యొక్క దీవెనలతో మరి బలమైనటువంటి నాయకుడిగా ఎదిగి ఈరోజు ప్రజా సంక్షేమ రాజ్యాన్ని కొనసాగిస్తున్నటువంటి ఇందిరమ్మ ప్రభుత్వానికి ఆ తల్లి కిల్లా మైసమ్మ దీవెనలు బ్లెస్సింగ్స్ ఉండాలని మొక్కుకోవడం జరిగింది.